తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మనకి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయండి. సో దానికి సంబంధించి మనం తెలుసుకుని అవి ఆచరిస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ విశేషాలు ఏంటి, అవి ఏ విధంగా ఆచరించాలి, ఇలాంటి వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుడిపూడి శివ సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, చాలా మంది ఏంటంటే ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారండి. అయితే ఇల్లాలు ఏ విధంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వచ్చి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళు సాధించగలుగుతారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పనిసరిగా అమ్మా, మనం ఇంట్లో శుభ్రంగా లేకపోతే మనమే ఉండలేము అవును. కదా. అలాగే ఇంట్లో వాళ్ళు చీటికి మాటికి ఏదో ఒక మాట అంటుంటే ఇంట్లో ఉండే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఉండాలనిపించదు. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని ఉండాలి అంటే కొంచెం వెనకటి కాలానికి వెళ్తే, పూర్వకాలంలో ఇంత ఫ్లోరింగ్లు ఇవన్నీ లేవు కాబట్టి చక్కగా ఆవుపేడతో అలికేవాడు. అవును. ఇంటి ముందు చక్కగా ఆవుపేడతో అలికేవాడు. సూక్ష్మక్రిములు ఏమున్నా సరే అక్కడే ఆగిపోయేవి, ఇంటి లోపలికి వచ్చేవి కాదు, రోగాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనకి. కనీసం శుక్రవారం రోజైనా సరే గడపని చక్కగా కడిగి తుడిచి పసుపు పూసి బియ్యం పిండి కుంకుమ ఇట్లాంటి వాటితో చక్కగా అలంకరించుకోవడం. అలాగే ఇంటికి మనం ఏదైనా పండుగ కానీ ఏదన్నా ఇంట్లో స్పెషల్గా ఫంక్షన్స్ కానీ ఉంటేనే మామిడాకు కడుతూ ఉంటాం. అసలు మామిడాకు ఫంక్షన్స్కి ఎందుకు కడతారు అన్న విషయానికి వస్తే దాంట్లో ఆక్సిజన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి మామిడి చెట్టులో. అంతేకాకుండా ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు నుంచి వేరు చేస్తే కొమ్మని ఒక 2-3 రోజుల్లో ఎండిపోతుంది నాన్న. కానీ మామిడి కొమ్మలో 15 రోజుల పాటు పచ్చదనం ఉంటుంది. అందుకని మనం పండుగ 16 రోజులు పండగ చేస్తాం. ప్రతి ఫంక్షన్కి కూడా, పెళ్లి కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఇవన్నీ 15 రోజుల పాటు దాంట్లో పచ్చదనం ఉంటుంది. కాబట్టి 16వ రోజు దాన్ని తీసేయడానికి కోసం చేసేదే 16 రోజులు పండుగ అని చెప్పేది మనం చేసేది. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఇంట్లో ఏసీలు ఉన్నా ఫ్యాన్లు ఉన్నా ప్రకృతి నుంచి వచ్చినటువంటిది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఏదైనా పొలాల్లోకి వెళ్ళి 1 గంట సేపు నిల్చోండి, చక్కగా నిల్చోగలుగుతుంది. ఎందుకంటే అక్కడ చెమట కూడా పోయేదు, మనకు చుట్టూ చల్లటి వాతావరణం ఉంటుంది. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి కూడా మంచిగా ఉంటుంది. అందుకనే ఇళ్లల్లో ఈ రకాల చెట్లు మాత్రమే ఉండాలని చెప్పి ఎక్కువగా మన పూర్వం నుంచి శాస్త్రం ఎందుకు చెప్తున్నారు అంటే వాటి నుంచి వచ్చేటువంటి గాలి వల్ల వీళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది అనేటువంటి దీంతో. అలాగా మనం నిత్యం మామిడాకు కట్టలేనటువంటి పరిస్థితుల్లో అయినా సరే కనీసం నెలకి ఒక్కసారైనా సరే మామిడాకు తోరణం కట్టుకోవడం అనేది ఇంటికి మంచిది. అంటే అది పండగలు, స్పెషల్ అకేషన్స్ దాంతో సంబంధం లేదు. అసలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా మన ఇల్లు ఉండాలి అనుకున్నప్పుడు మన ఇంటికి తోరణం ఉండాలి కదా. అవునా? నిత్య కళ్యాణ పచ్చతోరణం అంటే ఏంటి? ఎప్పుడు ఇంట్లో కళకళలాడుతూ చక్కగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కావాలి. దానికి ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలే. ఇప్పుడు మనకి బయట నుంచి గడప దాటి లోపలికి వస్తూ ఉంటాం, చెప్పులు బయట విడి చేస్తాం. ఈ పాదాలతో వచ్చేటువంటివి మన దేహం నుంచి వచ్చేటువంటి ఏవైతే ఈ క్రిమికీటకాదులు ఉంటాయో, బ్యాక్టీరియా అనేటువంటిది కింద గడపకు పూసినటువంటి పసుపు ఆపేస్తుంది, యాంటీబయోటిక్. ఓకే. ఫస్ట్ చక్కగా. అంతేకాకుండా మనం పసుపు కుంకుమ చూస్తే వాటిని చూసినంత ఆనందంగా దేని చూసినా కలగదు. అవునా? అంటే ఐ క్యాచింగ్ కలర్స్ అంటాం కదా, కళ్ళకి చూడగానే ఆకట్టుకునేటువంటి రంగులు ఆ రెండు కూడా. ఇంటికి రాగానే ఇప్పుడు మన ఇంట్లో బెడ్రూమ్లో వేసుకునేటువంటి కలర్స్, ఇంటికి వేసుకునేటువంటి కలర్స్లో కూడా కొంత సైన్స్ దాగి ఉంటుంది మనకి. డార్క్ కలర్స్ బెడ్రూమ్స్లో వేయొద్దు, లైట్ కలర్సే వేసుకోండి, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది, మన శాస్త్రం ఎప్పటి నుంచో చెబుతుంది. అలాంటిది ఇక్కడ ఇంటి ముందుకు రాగానే చక్కగా పసుపు కుంకుమ కనపడితే ఎలాంటి కష్టానైనా మర్చిపోయి బయటనే వదిలేసి వస్తాం. మన దేహంతో పాటు వచ్చినటువంటి బ్యాక్టీరియా ఏది ఉంటుందో అది అక్కడ ఆగిపోతుంది. దానివల్ల రోగాలు లోపలికి రాకుండా ఉంటాయి. అదొక కారణం. అయితే చూడటానికి పచ్చగా చక్కగా కళ్ళ నిండా పసుపు కుంకాలతో గడప ఉంటే ఆనందదాయకంగా ఉంటుంది. అలానే ఇంట్లో ఉండేటువంటి అన్ని మూలలు, 8 మూలలు ఉంటాయి నాన్న. మనకి 4 దిక్కులు 4 మూలలు ఉంటాయి.
ఈ 4 దిక్కులు 4 మూలల్లో కూడాను అష్టదిక్పాలకులు ఉంటారు అని చెప్పింది మన శాస్త్రం నమ్ముతూ ఉన్నాం. ఉత్తరం వైపు కుబేరుడు అని చెప్తాం, దక్షిణం వైపు యమధర్మరాజు అని చెప్తాం, తూర్పు వైపు ఇంద్రుడు అని చెప్తాం, పశ్చిమం వైపు వరుడు అని చెప్తాం, ఆగ్నేయంలో అగ్ని ఉంటాడని చెప్తాం, వాయువ్యంలో వాయువు ఉంటాడని చెప్తాం, నైరుతిలో నైరుతి ధనపిశాచం ధనలక్ష్మి అక్కడ ఉంటుందని చెప్తాం, ఈశాన్యంలో సాక్షాత్ భగవంతుడి స్థానం అని చెప్పి చెబుతూ ఉంటాం. భగవంతుడు ఉండేది ఎవరింట్లో అయినా దేవుడి గది ఈశాన్యంలోనే ఉంటుంది కదా. ఇన్ని దిక్కులు ఇంతమంది దేవతలు ఉన్నారు అని చెప్పి నమ్ముతున్నప్పుడు అవి శుభ్రంగా ఉండాలి కదా. ఇంట్లో 8 దిక్కుల్లో కూడా కొంతమంది ఇళ్లలో చూడండి చెత్తా చెదారం అంతా పేరుకుపోయి ఉంటుంది. పనికిరాని వాటర్ బాటిల్స్, అటుమొన్న చదువుకునేటువంటి న్యూస్ పేపర్స్, పనికిరాని చీపును మొత్తం అయిపోయి ఉండే దాని జీవితం అయిపోతుంది. నిజమేనంది. కానీ అది వాస్తు ప్రకారం చూసుకున్నట్లయితే అది అంటే యూటిలిటీ ఏరియా ఇక్కడ వస్తుంది అంటే ఇలాంటి వస్తువులు ఖచ్చితంగా అక్కడే పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకుంటాం కానీ నాన్న అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అవి ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు ఉండేటువంటి ప్రయోజనాలు ఉంటాయి తప్పనిసరిగా. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మనం ఇల్లు చిమ్ముతాను నాన్న, ఇల్లు చిమ్మినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఈస్ట్ వాకిళ్ళు ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా, తర్వాత వెస్ట్ సౌత్ నార్త్ ఉంటాయి. ఏది ఉన్నా వాటర్ మాత్రం మనకు తూర్పు వైపు నుంచి వెళ్ళిపోయేట్టుగా మనం బయటికి ఇది పెడుతూ ఉంటాం. అవునా? అందరు చిమ్మడం కూడా ఈశాన్యానికి చిమ్ముతూ ఉంటారు. ఈశాన్యంలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు అటువైపు ఎట్లా తీసుకెళ్తాం మనం కదా. మన ఇంట్లో ఉండే దేవుడి పటాలు కానీ అన్ని కూడా ఈశాన్యంలో ఏమీ లేకపోయినా ఏ దేవుడిని ఎక్కడ పెట్టినా ఈశాన్యంలో చిన్న పటమన్నా పెడుతూ ఉంటారు. మరి అక్కడ భగవంతుడి స్థానం కదా అది. అలాంటప్పుడు అక్కడ చిమ్ముతూ ఉంటే భగవంతుడి మీద మనం మొత్తం దుమ్ము పోసినట్టేగా. అవునా? ఇలాంటివి చేయకుండా ఉండటం, ఇంట్లో పరిశుభ్రత అనేది చాలా అవసరం. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి, వచ్చి గురుగారు మా ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది, మాకు లక్ష్మీ యోగం కలగటం లేదు, మా ఎదురింటి వాళ్ళు మాత్రం ఎట్లా పడితే అట్లా ఉంటారు, వాళ్ళ ఇంట్లో మాత్రం ధనలక్ష్మీదేవి కూర్చొని తిష్ట వేసుకొని కూర్చుంది. ఇక్కడ శుభ్రంగా ఉండడం అనేది ఇంటితో పాటు దేహంతో పాటు మనస్సు శుభ్రంగా ఉండాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండశుద్ధి లేని పాకమదేల, విశ్వదాభిరామ వినురవేమ. అవునా? చిత్తశుద్ధి లేకుండా పూజ చేస్తుంటే ఏమొస్తుంది నాన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది శ్రద్ధ కంటే ఆడంబరాలకి పూజ చేసేవాళ్ళు ఎక్కువ. నిజమేనండి. శ్రద్ధ తీసి పక్కన పెడతారు. ఆ బ్రాహ్మడు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు అంతా రెడీ అయిపోయి వచ్చేసరికి జనాలందరూ వచ్చే టైంకి సమయానికి కరెక్ట్ వీళ్ళు రెడీ అయిపోయి వచ్చి కూర్చుంటారు. వీళ్ళతో ముచ్చట్లాడుతూ ఉంటారు. అక్కడ మాత్రం ఇది జరగదు, పూజ మాత్రం జరగదు. అందుకనే మన పూర్వీకులు కొన్ని మంచి లక్షణాలు పద్ధతులు తీసుకొచ్చారు నాన్న. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసేటప్పుడు కొన్ని అక్షతలు మన చీర కొంగున ఆడవాళ్ళు, పైన వేసుకున్న ఉత్తరంలో కొంగున మగవాళ్ళు ముడి వేసుకొని ఉంచమని చెప్తారు. వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా సరే. ఎందుకు అంటే అక్షతలు వ్రతం పూర్తి మొత్తం అయిన తర్వాత స్వామివారి దగ్గర వేసి కొద్దిగా మన శిరస్సును వేసుకుంటాం. అవునా? మనం ఈ వ్రత కథ విన్నా వినకపోయినా కనీసం అక్షతలైనా వింటాయి. ఓహోహో. అవి విన్న అక్షతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి మరలా మనం వేసుకోవటం. ఓకే. అంటే దాంట్లో సూక్ష్మంలో మోక్షాన్ని కూడా కనుక్కున్నారు మన వాళ్ళు, ఒక మాట చెప్పాలంటే. అంత చిన్న దాంట్లో కూడా ఇక్కడ వ్రత కథ సరిగా వినరు, వ్రతం సరిగా చేసుకోరు. కూర్చున్నప్పటి నుంచి అర్ధగంటలో అయిపోవాలి. అది ఏ పూజ అయినా సరే. పోనీ అర్ధగంటలోనూ పూర్తి చేసుకుందాం. భగవంతుడు గంట సేపు అడగటల్లా 2 గంటల ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం. ఈ 5 నిమిషాల్లోనే ప్రకృతికే నమః, వికృతికే నమః, విద్యాయ నమః, సర్వవిద్యప్రదాయ నమః సెల్ వస్తుంది ఫోను. చెప్పే, వంకాయ కూర చేసావా, దొండకాయ కూర చేసావా, బెండకాయ కూర చేసావా, ఏ పచ్చడి చేసావు? అమ్మవారు ఈ ముచ్చట్లు వింటుందా, మనం చెప్పే నామాలు వింటుంది? అవునా? చాలా మందిని చూస్తుంటాను అన్న. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో వ్రతానికి వెళ్ళి మొత్తం సర్దుతూ కూర్చొని ఉన్నాను. ఇంట్లో లోపల దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాడు. ఏంటి అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాను అన్నాడు. బా మహద్భాగ్యం, మంచిది అనుకున్నా. విష్ణు సహస్రనామం పూర్తి అయిపోయే లోపల 10 సార్లు ఆయన బయటికి పోయి ఫోన్ మాట్లాడి వచ్చాడు. విష్ణు సహస్రనామం ఏంటి, విష్ణు లక్షణామాలు అవుతాయి ఈ మాటలతో సహా మొత్తం కలుపుతుంటాయి కదా. ఇలాంటి శ్రద్ధాభక్తులు లేకుండా పూజ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందులోనూ మనోశుద్ధి కలగాలి అంటే ముఖ్యంగా పక్క వాళ్ళ మీద దృష్టి పోకుండా మనం బాగుండాలని దృష్టితో భగవంతుడు పూజ చేస్తే మెచ్చుతాడు ఆయన. అంతేగాని పక్క వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేను, వాళ్ళు ఎట్లా బాగుంటారు, ఒక జలస్ ఫీలింగ్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడాను. భగవంతుడు మనం చేసినటువంటి
పాపపుణ్యాల కర్మ కావచ్చు, పూర్వజన్మ సుకృతం కావచ్చు, మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి సుఖాలకి అది ఒక దారి అవుతుంది. అది మర్చిపోయి పక్క వాళ్ళ మీద పడి ఏడిస్తే వస్తుంది చెప్పండి మనకి. అవునండి. మనం బాగుండాలి, మనతో పాటు ఉండేవాడు బాగుండాలని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయన్న, నా పక్కన ఉన్నవాడు బాగా ధనవంతుడు, నాకు అవసరమైతే ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేట్టు యోగం ఉన్నందుకు ఆనందపడాలా? లేకపోతే నేను అప్పుల్లో ఉన్నా వాడు ఎందుకు డబ్బులు ఉండాలని చెప్పి జలసపడాలా? తప్పు కదా. అలాంటి మనోశుద్ధి అక్కడే కలుగుతుంది ఫస్ట్. అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం స్థావరం ఏర్పరచుకోవాలన్నా, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా మొట్టమొదటిగా ఇందాక మీరు చెప్పారు ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారని. ఇల్లాలు నోరు మంచిగా ఉండాలి, మనస్సు మంచిగా ఉండాలి. ఇంట్లో పిల్లల్ని తిడుతూ ఉంటారు, పెద్దవాళ్ళని తిడుతూ ఉంటారు, అత్త మామల్ని తిడుతూ ఉంటారు. ఏమని? నీకు చావురాను, నీ తద్దినం పెట్టా, నీ దినం పెట్టా, నీకు పిండం పెట్టా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి చూసారా? ఇవన్నీ కూడాను అశుభానికి చేకూరే మాటలేగా. శుభం ఎక్కడుంటుంది? కొంతమంది అంటుంటారు ఇల్లు పాడుగాను. ఇల్లు పాడుగానంటే ఇల్లు పాడైపోతే నువ్వే కదా పాడైపోయేది. ఆ సంగతి తెలుసుకోవాలి కదా. ఇట్లాంటి మనకి తెలియకుండానే మనం వాడేటువంటి భాషలో అలక్ష్మీయోగాలు కలుగు చేసేటువంటి దరిద్రమైనటువంటి పదాలు కొన్ని కొన్ని ఉంటాయి. అవి మనకి కొంతమందికి అంటే గుర్తు చేసుకుంటే కానీ తెలియదు మనం ఈ మాటలు మాట్లాడుతున్నామా అనే మాట ఆలోచిస్తే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. అని అలాంటి మాటలు చిర్రుబుర్రులు ఆడటం ఇట్లాంటివి ఇంటి ఇల్లాలు ఎక్కడైతే చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ యోగం ఉండదు, లక్ష్మీదేవి ఉండదు. మనం అంతమంది కూడా చెప్పుకున్నాం వరలక్ష్మి వ్రతం ఉంది నాన్న. వరలక్ష్మి వ్రతం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. పూజ చేయాలి, బంగారు పూలతో చేస్తాము, మామూలు పూలతో చేస్తాము, వెండి పూలతో చేస్తాము, నాణాలతో చేస్తాము, 10 మందిని పిలుచుకొని వాయనాలు ఇస్తాము. వీటన్నిటికీ లక్ష్మీదేవి సంతోషిస్తుందా? వరలక్ష్మి వ్రతంలో ఉన్న కథలో ఉన్నది ఏంటి? అక్కడ అత్తమామల్ని దేవుళ్ళలాగా, భర్తని మరో దేవుళ్ళలాగా, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి ఇందుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలలో వరలక్ష్మీదేవి కనపడి, అమ్మా నీ భక్తికి నువ్వు ఉన్న శుభ్రతకి నేను మెచ్చాను కాబట్టి ఈ వ్రతం చేసుకొని నీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చెప్పింది అమ్మవారు. అది ఎక్కడా వినం, అది ఎక్కడా గుర్తుపెట్టుకోం మనం. వరలక్ష్మి వ్రతం కథ వింటే మనకు రావాల్సింది ఏంటంటే మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మన భర్తను ఎలా చూసుకోవాలి, ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పశుపక్షాదులను ఎలా చూసుకోవాలి, అత్తమామలను ఎలా గౌరవించాలి, ఇది తెలియజేసేదే వరలక్ష్మి వ్రతం అని చెప్తాను నేను. అవేం వినం, అది ఒక కథలాగా వింటాం. కథ కాదు, అలా జరిగితే లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లోకి కదా. అవి వినం, అది ఒక కథలాగా మాత్రమే వింటాం. ఇది సినిమా చూసినట్టు కాసేపు. ఆ సినిమా చూస్తున్నా కూడా తొందరగా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతుంటారు. దీంట్లో ఏ రకమైనటువంటి చలనం ఉండదు, మారాలన్న లక్షణం ఉండదు. అలా ఉంటే కదా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది, ఆవిడ కల్లోకి వచ్చింది, ఇట్లా చెప్పింది, మనం ఇవాళ రోజున ఈ వ్రతం చేసుకుంటున్నాము, మనం కూడా అలా ఉండాలన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం జరుగుతుంది. సో ముఖ్యంగా అయితే వాక్ శుద్ధి ఉండాలి, మనసు శుద్ధిగా ఉంటే గనక లక్ష్మీదేవి తనంతట తానే మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటుంది. తప్పనిసరిగా నాన్న, ఇల్లు శుభ్రం పరిశుభ్రంగా ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఇంట్లో వాక్ శుద్ధి ఉండాలి. ఇల్లాలు నిజంగా నాన్న పూర్వకాలంలో ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, నేనే కనుక పతివ్రత అయితే అవునుగాక అని చెప్పి పూర్వం సినిమాలో చూస్తుంటాం. నిజంగా అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం ఎప్పుడు కూడాను అశుభమైనటువంటి మాటలు మాట్లాడలేదు. నేను ఇంత నిష్ఠగా ఉన్నాను, అమ్మవారికి ఇంత భక్తితో పూజ చేసుకున్నాను కాబట్టి నా మాట నిజమవుగాక అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే అవి నిజమవుతూ ఉంటాయి. మరి ఇంట్లో ఇల్లాలు కూడా ఈ విధంగా ఉంటే ఇంట్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అన్నవాడు కూడా యాక్సిడెంట్లు ఎందుకు చనిపోతున్నాడు? నీ దగ్గర వాక్శుద్ధి లేకనేగా. అవునా? అదే వాక్శుద్ధి ఉంటే నిజంగానే క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాడు కదా డబ్బులు తీసుకొని కదా. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి, మనోశుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, గృహశుద్ధి ఉండాలి, వాక్శుద్ధి. ఇవి ఇల్లాలి దగ్గర ఎవరింట్లో అయితే ఉంటాయో. అంతేకాకుండా నిజంగా బొట్టు లేకుండా భర్త కనపడకూడదని చెప్పేది శాస్త్రం. చిరిగినటువంటి వస్త్రాలు వేసుకొని భర్త కనపడకూడదు, బొట్టు లేకుండా కనపడకూడదు. అలాంటిది పొద్దున్న లేచినప్పటి నుంచి బొట్టు లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. వంటింట్లో ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆకలి తీరడం కోసం చేసుకున్నటువంటి వంటలోనే పొద్దునే రాత్రి వేసుకున్న టీతోనే పొద్దున్నే వెళ్ళి టీ పెట్టుకుంటున్నారు, టిఫిన్లు చేసుకుంటున్నారు, భోజనాలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పంపించిన తర్వాత వంట కూడా చేసి అప్పుడు స్నానం చేసి పూజకు వస్తున్నారు.
మిట్ట మధ్యాహ్నం పూట చేసే పూజలు ఏమంటారు నాన్న? పితృకార్యాలు అంటాం. 12 గంటలకు చేసేదాన్ని పితృకార్యాలు అంటాం. 12ంటికి నాకు ఇప్పుడే కుదిరింది, నేను ఇప్పుడే పూజ చేసుకుంటారంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అవును. పూజకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని కూడా పొద్దుని ఎందుకు చెప్పారు? పొద్దున్న 6 గంటలకు చూడండి, ఏ రకమైనటువంటి ఆలోచన ఉండవు మన మనసులో, ప్రశాంతంగా ఉంటాం. అందుకనే పిల్లలకు కూడా రాత్రి తిన్న తిండి, పొద్దున చదివిన చదువు వంట పడుతుంది రా అని చెప్తూ ఉంటాం. పొద్దున్న ఆలోచన ఏమి ఉండదు, చదువుకున్నది వెంటనే బుర్రలోకి ఎక్కేస్తుంది. అవును. రాత్రి పూట తింటాం, ఎక్కువ కష్టపడం, ఒంటికి పట్టేస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే పని ఏ పనైనా సరే తప్పనిసరిగా సిద్ధిస్తుంది అనేటువంటిది శాస్త్రం నాన్న. బ్రాహ్మీ అంటే దేవతల ముహూర్తం. అది ఋషులు దేవతల కంటే ముందు లేస్తారు. ఓ మాట చెప్పాలంటే ఋషులు లేచే కదా దేవతలకి సుప్రభాతం పలికేది. కాబట్టి ఋషి సమయం అంటాం దాన్ని. దాన్ని ఋషి స్నానం అని కూడా అంటాం. తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం, 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం, 6 తర్వాత చేసేదాన్ని రాక్షస స్నానం అంటాం. ఇప్పుడు దాదాపుగా అందరూ చేస్తున్నటువంటి స్నానాలు రాక్షస స్నానం అంటారు. దంతధావనం చేస్తాం మనం. సూర్యుడికి దక్షయజ్ఞంలో దక్షుడు సూర్యుడు పళ్ళు రాల కొట్టేశాడు. ఆయనకి దంతాలు లేవు సూర్యుడికి. అందుకని సూర్యోదయం రాకముందే దంతధావన చేయాలంటారు. నాకున్నాయి నీకు లేవా అని చెప్పి ఆయన ఎక్కిరిస్తున్నట్టు. కాబట్టి ఆయన రాకముందే దంతధావనం చేయాలని చెప్తాం. అంతేకాకుండా సూర్యోదయానికి ముందా దంతధావనం చేసేటప్పుడు కూడా దీంట్లో కూడా చాలా ధర్మ సూక్ష్మాలు నాన్న. ప్రతి మనిషికి ప్రతి జీవికి ఎక్కడా హాని కలిగించకూడదు అని చెప్పేదే మన హిందూ ధర్మం. ఇప్పుడు మనం దంతధావనం చేస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉమ్మేస్తూ ఉంటారు కదా. రాత్రి ఉన్నటువంటి లాలాజలం ఏదైతే ఉంటుందో అది విషపూరితం అవుతుంది. ఉమ్మేసినప్పుడు కింద ఉన్నటువంటి చీమలు ఇట్లాంటివన్నీ కూడా చనిపోతాయి. అలాంటివి చనిపోకుండా ఒకే చోట నిలబడి దంతధావనం చేయండి రా అని చెప్తారు. అంత ధర్మం ఉంది మన దాంట్లో. ఇవన్నీ ఏ ఇల్లానైతే పాటిస్తూ ఉంటుందో ఒక్కటే అన్నమాట నాన్న. తెల్లవారుజామున 6 గంటలకల్లా దీపారాధన చేసి ఇంట్లో పూజ చేసుకునే ఏ ఇల్లాలకి ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. దాంట్లో అనుమానమే లేదు. ప్రశాంతంగా పొద్దున్నే పూజ చేసుకుంటే ఆ ఇంపాక్ట్ రాత్రి పడుకునేంత వరకు ఉంటూనే ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు వ్యసనాలు అంటారు నాన్న. తాగుబోతుకి తాగుడు వ్యసనం, తిరుగుబోతుకు తిరుగుడు వ్యసనం, సిగరెట్ తాగేవాడికి సిగరెట్ వ్యసనం. కానీ అన్నిటికంటే గొప్ప వ్యసనం ఏదన్నా ఉందంటే భక్తి. ఒక్క 40 రోజులు మన హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది కదా. 40 రోజులు అయ్యప్ప స్వామి మాల వేస్తారు. ఎందుకు? 41వ రోజు కూడా అలానే ఉండాలి. ఇది అలవాటు పడతారు. పొద్దున్నే లేవడం, పూజ చేసుకోవడం, ఏ రకమైనటువంటి అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఎవరి మీద కోపపడకుండా ఉండడం, ఏ రకమైనటువంటి చెడు అలవాట్లు చేసుకోకుండా ఉండడం. మన హిందూ ధర్మం ప్రకారం 41 రోజు అని చెప్తారు. కానీ అసలు మండల దీక్ష 45 రోజులు, 41 కాదు. 45 రోజుల పాటు ఏదైతే చేస్తారో 46వ రోజు ఆటోమేటిక్ అదే టైంకి నిద్ర మెలుగు వస్తుంది మనిషికి, అలవాటు అయిపోతుంది. అలానే పూజ కూడా అంతే. తెల్లవారుజామున మనం పూజ చేసుకోవడం మొదలు పెడితే ఒక్కరోజు సమయం తప్పినా ఆటోమేటిక్గా మన మనసులో ఏదో రకమైన ఒక బాధ కలుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే. అరే ఇవాళ పూజ మిస్ అయిపోయామే, ఈ టైంకి ఇక్కడ ఉండాలి కదా అనే ఇది ఉంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్న. ఒక రాజుగారు, ఒక భిక్షగాడు, రోజు రాజుగారి దగ్గరికి భిక్షగాడు వచ్చేవాడు. భవతీ భిక్షాందేహి అనేవాడు. రాజుగారే చీపోవాయి అని చెప్పి చేదరించుకునేవాడు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకే బిచ్చగాడు రావటం, ఆయన అడగటం, ఈయన చేదరించుకోవడం, వీడు వెళ్ళిపోవటం. ఇలా కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రోజు వస్తున్నాడు కదా, సరే పెడదాం చూద్దాం అని చెప్పి భోజనం పెట్టడం అలవాటు చేశాడు. అలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజు రావడం, భోజనం పెట్టడం, వాడు తినడం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇలా కొంతకాలం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత బిచ్చగాడు ఆ టైంకి రావడం మానేశాడు, రాలేకపోయాడు ఒక రోజు. ఇక రాజుగారు చేతిలో మొత్తం ప్లేట్లు అన్నీ పెట్టేసుకొని సిద్ధంగా ఉన్నాడు. అరే వీడు ఇంకా రాలేదు, ఎక్కడ పోయాడు, ఇది రోజు వచ్చేవాడు ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ ఇంటి దాకా వెళ్ళాడు. అంటే ఒకే సమయ పాలన చేయటం వలన భగవంతుడు దృష్టి మన మీద ఆ సమయానికి ఉంటుందని చెప్పడానికి ఈ కథ. చాలా బాగుంది. ఒకే సమయానికి చేస్తే భగవంతుడు దృష్టి ఆటోమేటిక్గా, అరే ఫలానా టైం నా భక్తుడు వస్తున్నాడు, పూజ చేస్తున్నాడు అంటే ఆ టైం భగవంతుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అనుగ్రహించడం ప్రారంభిస్తే ఇంటి దాకా వెతుక్కుంటూ వస్తాడు ఆయన. మీకు ఉదాహరణ కూడా ఎంత బాగా అనిపిస్తుందో అండి. మనం చేస్తే ఖచ్చితంగా ఆ టైంకి మన పని అవుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఒక సమయ పాలన పెట్టుకొని 6 గంటల లోపల ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా ఇల్లు పొయ్యి కడుక్కొని
ఇంట్లో ఆడవాళ్ళు యాగాలు యజ్ఞాలు చేయరమ్మా. ఇప్పుడు ప్రతినిత్యం చేయరు, దీపారాధన కూడా మగవాడు చేయాలని చెప్తున్నాం. ఆడవాళ్ళు ఎప్పుడైతే అన్నం వండుతారో అన్నం వండిన 4 మెతుకుల్ని కొద్దిగా నెయ్యి వేసి ఆ స్టవ్ మీద వేసి వెలిగించండి. మహాయజ్ఞంతో సమానం అది. కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం హోమాల్లో కూడా హవిస్సని వేస్తూ ఉంటాం, అన్నమే కదా వేసేది. కాబట్టి అన్నాన్ని ఆ పొయ్యి మీద వేసి కొద్దిగా 4 మెతుకులు కొద్దిగా నెయ్యి వేసి దాని మీద వేయండి. ఆ ఇంట్లో అన్నానికి ఎక్కడ లోటు ఉండదు, ఆనందానికి అంతకంటే లోటు ఉండదు. చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు గురుగారు. ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.